హే గాయ్స్, వెల్కమ్ టు అహన్యశ్రీ బొటిక్స్. సో నేను మీకు చూపించాను కదా, మొన్న నేను మీషోలో క్లాత్ తీసుకొని మా పాపకు అవుట్ఫిట్ అనేది రెడీ చేస్తాను అని చెప్పేసి. సో రెడీ అయిపోయింది, చూడండి ఎలా ఉందో. నేనైతే ఫుల్ మొత్తం యూజ్ చేశాను, క్లాత్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఎలా ఉందో మీరు చెప్పండి. ఈ పైన కొంచెం షైనింగ్ క్లాత్ అనేది నేను బయట తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇలా చూస్తే డల్గా ఉంది, నేను కొంచెం కలర్ అనేది సెట్ చేశాను. అండ్ లోపల నెట్ వర్క్ వేసాను, దాని కింద సాటిన్ క్లాత్ అనేది వేసాను, కాటన్ కూడా వేసాను లోపల. ఈ క్లాత్ కూడా నేను చెమ్కీ వర్క్ బయట తీసుకున్నా. అలానే చిన్నగా ఫ్లవర్ అనేది సెట్ చేసి ఇలా పెట్టేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా అయితే నాకు ఈ డ్రెస్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, చాలా బాగుంది. మా పాప బొమ్మలు ఎక్కుంటాయి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నాకు ఇంక ఈ డ్రెస్ కుట్టేటప్పుడు ఫుల్ ఎగ్జైట్తో ఎలా వస్తుంది. సో ఓవరాల్గా నాకైతే డ్రెస్ మాత్రం ఫుల్గా నచ్చేసింది. ఈ బ్యాక్ సైడ్ అనేది సింపుల్గా అంటే షైనింగ్ ఉన్నది పైన వేసాను. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే నేను చెమ్కీ వర్క్ వేసాను. జిప్ అనేది ఇలా పెట్టేసి మీకు చూపిస్తున్నాను. సో జిప్పు అండ్ ఈ కింద కుచ్చులు ఓవరాల్గా ఫుల్గా పెట్టేశాను, నాడలు పెట్టేశాను టైట్ కోసం. మీకు కరెక్ట్ సెట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. నాకు 2 లేయర్స్ తీసుకోవాలనిపించి 2 లేయర్స్ అనేది స్టిచ్చింగ్ చేశాను. కుచ్చులు అనేది చాలా టైం పట్టింది, కానీ మనం కష్టపడింది కాకుండా తన వేసుకున్నాక నాకు ఆ కష్టం అంతా ఇటో పోయింది. ఇది బుట్ట బొమ్మలు ఎక్కుంది, ఎలా అంటే అలా ఉండిపోతుంది. నేను లోపల కూడా కొంచెం క్యాన్ అనేది వేశాను. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఈ కొంచెం క్లాత్ నెట్ మిగిలితే అందులో వేసేసి నేను ఓవరాల్గా మొత్తం ఫ్యాబ్రిక్ యూజ్ చేసి పడేశాను. హ్యాండ్స్కి ఇలా కుచ్చులు పెడదామని చెప్పేసి అనుకున్నా, మా పాపకు కొంచెం కంఫర్ట్గా ఉండదు అని చెప్పేసి ఇట్లా పెట్టేసి నేను ఫుల్గా గేరా పెట్టేసి దానికి కుచ్చులు అనేది సెట్ చేస్తాను. మొత్తం యూజ్ చేసాను, కొంచెం కూడా వేస్ట్ అనేది జరగలేదు. ఓవరాల్గా డ్రెస్ మాత్రం ఇలా ఉంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్